సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నేను మీ మాధురి. జనంతో మనతో జనం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు అయితే మనం గోషామాల్ పబ్లిక్ టాక్ వచ్చేసాము. ఇక్కడైతే మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడేద్దాము. నమస్తే సార్, ముందుగా మీ పేరు? ఘనశ్యామ్. ఓకే, ధన్శ్యామా? ఘనశ్యామ్. ఓకే, శ్యామ్ గారు చెప్పండి, ఎన్నేళ్లుగా ఉంటున్నారు ఈ ఏరియాలో? నేను ఇక్కడ వచ్చి 8 ఏళ్ళు. 8 సంవత్సరాలు. 8 సంవత్సరాలు ఇక్కడనే ఉన్నది, దుఃఖం ఉన్నది. ఓకే, అంటే ఇప్పుడు మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఎవరి నోట్లోంచైనా వచ్చేది ఎలక్షన్స్. ఎందుకంటే నెలలో ఉంది, మనకి ప్రభుత్వం రాబోతోంది, తర్వాత మనం ఏం చెప్పుకోలేం. సో మనకి ఇదే టైము, అందుకే మేము మీ దగ్గరికి వచ్చాము. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు ముందుగా చెప్పండి. ఇక్కడైతే ఎమ్మెల్యే మళ్ళీ రాజాసింగ్ గారు టికెట్ వచ్చేసింది, మళ్ళీ సునీతారావు ఈసారి లేడీకి ఇచ్చారు. మీరు ఏమనుకుంటున్నారు అసలు మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది? మీకున్న సమస్యలు ఏంటి ఇక్కడ? బోలోజీ ఇక్కడైతే రాజాసింగే ఉన్నాడు, అదే ఆయనే రావాలి. ఆయనే రావాలి అంతే. ఈ గల్లీ గిట్ట అన్ని మంచిగా చూసుకోవాలి, అన్ని మళ్ళీ రాజాసింగ్ ఆయనే రావాలి. ఇక్కడ ఆయనే రావాలి. ఇక్కడ అంతా బాగా జరుగుతున్నాయండి. యాక్చువల్ మళ్ళీ రాజాసింగ్నే కోరుకుంటున్నారు. మళ్ళీ ఇక్కడ అదే కదా, రాజాసింగ్ ఓల్డ్ కదా, ఆయనే రావాలి. మళ్ళీ ఈ గల్లీ అన్నీ గవర్నమెంట్ చేస్తుంది. ఎంతది 3 ఏళ్ళ అన్ని నీళ్ళు 24 అవర్స్ నిలిపోతాయి. గవర్నమెంట్ చూడరు. ఓకే, ఇప్పుడు చెప్పండి మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఓకే, ఆయన అడిగేద్దాం ఈసారి. నమస్తే అండి, మీ పేరు? మహేంద్ర యాదవ్. ఓకే, మహేంద్ర యాదవ్ గారు చెప్పండి. యాక్చువల్గా ఓకే, ఏ ప్రభుత్వం వస్తుంది, ఎవరు వస్తారు, ఇవన్నీ పక్కన పెడదాం కాసేపు. అసలు ఎవరు వచ్చినా సరే మీకేం కావాలి ఇక్కడ గోషామాల్లో మనకు కావాలంటే నీరు, కరెంటు, ఇవి నాలా ఉంటాయి కదా మనకు. అన్నీ ప్రైవేట్ ఉన్నాయి మనకు. కొన్ని విధాలుగా ఏమవుతుందంటే కొంచెం మా ప్రభుత్వం సహకరించలే మాకు. ఇవి చెప్తే మాకు స్టాక్ నడుస్తున్నాయి, మాకు జీతాలు వస్తలేవు అంటే జిమ్సీ పోలేంది, వాటర్ బాక్సులు ఉంది, మాకు చాలా అడ్జస్టురు. మాకు ఏజ్ అయినా కానీ ఎంత అయినా కానీ మా రాయసింగ్ వల్ల ఇంతనో గంతనో మేము కొట్లాడి తెచ్చుకుంటున్నాం, ఆయన నిధులతో తెచ్చుకుంటున్నాం మేము. అయితే మీరు కూడా మళ్ళీ రాజాసింగే వస్తే బాగుంటుంది? రాయసింగ్ వస్తేనే బాగుంటుంది మాకు. అంటే హైదరాబాద్కు ఎంపీ అసలు వయసుండు, దాంట్లో ఒక్క ఎమ్మెల్యే రాయసింగే. ఇప్పుడు మాకు ఒక్క ఎమ్మెల్యే, ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉండాలిగా మనకు. అంటే మరి ఎమ్మెల్యే వేరే మారితే మళ్ళీ ఏమైనా మార్పులు వస్తే మీకు ఇంకా బాగుంటుంది అని ఏం అనిపించట్లేదు? మా రాయసింగ్ నువ్వు 2 సార్లు గెలిచిండు, ఆయన 2 సార్లు గెలిచాము. మాకు డెవలప్మెంట్ ఉంది, డెవలప్మెంట్ లేదు కాదు, సమస్య లేదు మనకు. డెవలప్మెంట్ ఉంది, కొన్ని చాలా ఉంది, కొన్ని చాలా లేదు. ఎందుకంటే ఒక్క మంగళ డివిజన్కే కొంచెం మాకు ఇబ్బంది పెడుతున్నారు. అంటే నాకు ఒక చిన్న అనుమానం అండి, ఈయన అడుగుదాము. నమస్తే, మీ పేరు? చందు మేడం. ఓకే, చందు గారు చెప్పండి. ఇప్పుడు అంటే కాంగ్రెస్ ఏమే మేము 6 గ్యారంటీలు ఇచ్చేస్తామని చాలా ఇచ్చేస్తున్నారు, దానికి తగ్గట్టుగా బీఆర్ఎస్ మేనిఫెస్టో చేసేసింది. సో మేము ఇవి ఇస్తామని ఇన్ని పథకాలు చూసి కూడా మీరు మాకు మళ్ళీ రాజాసింగే రావాలి అనుకుంటున్నారు. ఏంటంటారు కారణం? కొత్త వాళ్ళు ఎట్లా వస్తారో ఏం లేదు, అది ఎట్లా నమ్మకం ఉన్నది. రాజాసింగ్ చేస్తాడు పని, అట్లా ఉన్నది. చందు గారు ఏమంటారు మీరు? వాళ్ళిద్దరూ ఓకే, నమ్మకం ఉంది మాకు రాజాసింగ్ అంటే ఆయనే అని చెప్తున్నారు. మీరు ఏమంటారు దీని గురించి? ఐఎమ్ సపోర్ట్ ఓన్లీ ఫర్ రాజాసింగ్ మేడం. ఓకే, మీరు కూడా సపోర్ట్ రాజాసింగ్. ఓకే, ఇక్కడైతే మనం చూడొచ్చు అందరు లెక్క లేడు, బస్సు లెక్కనే ఉంటాడు ఆయన. మన ఇల్లు బస్సు లెక్క ఉంటాడు, ఎమ్మెల్యే అనుకోమేము అట్లా.